పొద్దున్నే అందరికీ శుభోదయం. ఈరోజు వచ్చేసి ఆళ్ళగడ్డ బెట్ మ్యాచ్ గురించి చెప్తా. ఆళ్ళగడ్డలో బెట్ మ్యాచ్ ఆనికి పోతాము. 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి పోతూనే ఉంటుంది రెగ్యులర్గా. ఏమైందంటే మ్యాచ్ ఎక్కువ శాతం మనమే గెలుస్తుంటాం. అంటే మనం టీం బాగుండే. జేమ్స్, నేను, కాటుగాడు, షణ్ముగాడు, కృష్ణ, సత్య, రాజు అందరం పోతాము. బాగుంటుంది మ్యాచ్. గెలుస్తాం. 10,000 15,000 పెడతారు, లేదా 8,000, మినిమం 8,000 పెడతారు. ఆడికి గెలుస్తుంటే దాంట్లో ఒక బౌలర్ ఉంటాడు. ఆయన పేరు పెద్ద ఆయన గిరి. ఆయన పేరు గిరి. ఆయన పాపం మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఆయన మ్యాచ్ వాళ్ళకు అంటే మనకెళ్ళి తిప్పనీకి ఓవర్ వేస్తాడు. ఈజీ అంటాడు. జేమ్స్ కొడితే బాల్ 6 లైన్ దాటి 20-30 మీటర్లు అవతల పడుతుంటుంది. అది గాల్లోకి లేచినప్పుడు ఈజీ అంటాడు. ఇంకయాడ ఈజీ, అది పోయి 6 లైన్ అవతల పడుతుంటుంది, ఇండ్లలో పడుతుంటుంది అది. ఆయన పేరే ఈజీ. ఖచ్చితంగా ఓవర్కు 2-3 ఈజీలు కొట్టించుకుంటాడు. 4 లైన్ కొట్టించుకుంటాడు, 6 లైన్ కొట్టించుకుంటాడు. ఆయన బౌలింగ్ కూడా, యాక్షన్ కూడా వెరైటీగా ఉంటుంది. ఉరుకుతొచ్చి జంపు నెగిరి 2 సార్లు చేతులు తిప్పేస్తాడు. అది ఉరుకుతొచ్చి బ్యాట్ కిందనే వేస్తాడు. మన వాళ్ళు అట్నే కొడతారు. పాపం గిరి ఈజీ. ఆయన పేరు ఈజీ. ఖచ్చితంగా ఓవర్ వేసి 2-3 ఈజీలోనే పడాల్సిందే. అట్లా కొడుతుంటారు మన వాళ్ళు. ఇంకా మేము మ్యాచ్ అయిపోయినాక రిటర్న్లో వస్తాం కదా. శివ ఏం చేస్తాడు సార్, శివ అని నాకు బ్లడ్ అంత క్లోజ్ నాకు. శివ అంటే నాకు బాగా ఇష్టమైన తమ్ముడు కూడా. కామెడీ బల్ చేస్తాడు. ఏదైనా డైలాగ్ చెప్పమంటే చెప్తాడు. మల్టీ టాలెంటెడ్ తమ్ముడు అయితే శివారెడ్డి. వస్తేప్పుడు వాటర్ ప్యాకెట్లు కొనుక్కుంటాము. యానో నెమలాడు చంద్రు టు బి కంటిన్యూడ్. వాటర్ ప్యాకెట్లు కొనుక్కుంటాం కదా. తాగిన కాడికి తాగి వాటర్ ప్యాకెట్లు మిగిలింటాయి. మేము బండి మీద వచ్చుంటాం కదా మ్యాచ్ ఆడి. బస్సులో నిద్రపోతుంటారు జనాలు కిటికీల కాడ. వాళ్ళకు కొడతాడు. ఆ బొక్క పెట్టి, వాటర్ ప్యాకెట్ బొక్క పెట్టి సరి కొడతాడు. వాళ్ళు నిద్ర ఉరకాల. ఎన్నో ఉన్నాయి టాటి ఆ పిల్లోనివి దండిగా. తవలే పిల్లోడు మంచోడైతే. ఏడున్నాడో పాపం. ఇప్పుడు ప్రజెంట్ మాకు టచ్లో లేడు. గుంటూరులో ఉన్నాడని తెలుసు. ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటున్నా.